మరికొద్దిసేపట్లో మేడిగడ్డకు తెలంగాణ మంత్రులు వెళ్లబోతున్నారు. ప్రాజెక్ట్ పరిశీలించనున్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం పొంగులేటి. ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభ నష్టాలపై ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇతర అంశాలపై మంత్రులు సమీక్షించబోతున్నారు. మరికొద్దిసేపట్లో మేడిగడ్డకు తెలంగాణ మంత్రులు వెళ్లబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. లావణ్య, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ రోజు మంత్రుల పర్యటన ఉండబోతుంది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శనకు వస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు మేడిగడ్డ సందర్శనకు వస్తున్నారు. వాళ్ళు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు చేరుకొని అక్కడ నుంచి దాని అంతా ప్రాజెక్టు ఏదైతే గత ప్రభుత్వం నిర్మించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కుంగిపోవడం, నాణ్యత లేకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో గత 2-3 నెలల క్రితం కుంగిపోవడం జరిగింది. ఎలక్షన్ల ముందు దాని ఆ ప్రభావం ఉండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దాని మీద సమగ్ర నివేదిక అధ్యయనం చేయడానికి కోసం ఈ ప్రత్యేక బృందంగా ఏర్పాటు వాళ్ళు రావడం జరుగుతున్నది. అలాగే గత ప్రభుత్వం ఏదైతే బ్యారేజ్ నిర్మాణం చేపట్టినో రాష్ట్రంలోనే పెద్ద అది పర్యటకగా కాబోతుంది, దాని మీద రెవెన్యూ వస్తుందనే ఉద్దేశంతో నిర్మించినటువంటి బాగా అవకతవకలు జరిగినాయని గతంలో కూడా ఈ ఏదైతే శ్రీధర్ బాబు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉన్నారో చాలా సార్లు జీవన్ రెడ్డి కానివ్వండి, శ్రీధర్ బాబు కానివ్వండి, గతంలో ఎన్నిసార్లు సందర్శించి దానిపైన తెలుసుకుందామని చేస్తే కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు పెట్టి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని అక్కడ సందర్శనకు రాకుండా, దాన్ని విజిట్ చేయకుండా ఏ విధమైనటువంటి లోపాలు జరిగినాయో తెలుసుకొని ప్రజలకు వివరించామన్నా కూడా అలాంటి అవకాశం లేకుండా పోయింది. సో ఏదేమైనా కానీ ప్రభుత్వం మారడం ఇది ప్రజలకు పెద్ద నష్టంగా భావించి ఈరోజు స్పెషల్గా ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈలు అధికారులు తర్వాత ఎవరైతే నిర్మాణ సంస్థలు చేపట్టారో వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడికి రావాల్సిందిగా గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజ్ అది కూడా ఏంటంటే కింద నుంచి ఊటలు వచ్చి గతంలోనే మనం న్యూస్ 360 ద్వారా మనము దాన్ని కవర్ చేశాము. మిగతా ఛానల్ ఎవరు కావాలో మనమే దాన్ని స్కోరింగ్ చేయడం జరిగింది. లావణ్య, మొత్తం ఏదైతే అక్కడికి వెళ్ళి మనం స్వయంగా వెళ్ళి మనం విజువల్ తీసుకొని ప్రజలకు కూడా మనం తెలియపరచడం జరిగింది. అలాగే ఈ 2 బ్యారేజ్లు కూడా ఈ రోజు సందర్శించి దాన్ని అధ్యయనం చేసి అధికారుల నిపుణులతోని దాన్ని క్లుప్తంగా పరిశీలన చేసి ఆ తర్వాత వాళ్ళు 4 గంటలకు మీడియా ప్రజెంటేషన్ ద్వారా దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సుందిళ్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్ దగ్గర నష్ట నివారణ ఎంత మేరకు ఉన్నది, ఎంత జరిగింది, దీని నాణ్యత లోపాలు అధికారులు వల్లనా లేకుంటే ఫైల్ వలన దీని కాంట్రాక్ట్ లోపమా అనేది కూడా ఇలా తేల్చాల్సింది లావణ్య.
అయితే రవీందర్, బ్యారేజ్ పునరుద్ధరించాలి, లోపాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి దీనిపైన కూడా గొడవ జరుగుతూ ఉంది. దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? లావణ్య, ఏదైతే లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించినటువంటి బ్యారేజీ నాణ్యత లోపం ఏ విధంగా జరిగింది? కాంట్రాక్టర్ వల్ల జరిగిందా, లేకుంటే అధికారులు ఏంటంటే కేసీఆర్ సొంత ప్లాన్ తో కట్టారు కాబట్టి మాదేం లేదని గతంలో కూడా కొద్దిసార్లు కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. దానిలో సబ్ కాంట్రాక్టు ఎల్ఐటి ద్వారా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి కోట్లాది రూపాయలు చేతులు మారినాయి, అవినీతి జరిగింది అనేది గత ప్రభుత్వంలోనే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఆరోపణలు చేస్తే అక్కడికి వెళ్లకుండా అడ్డుకొని దాన్ని వెలుగులోకి తీసుకురాకుండా దాని నైపుణ్యత ఏ విధంగా ఉంది, దాని బ్యారేజ్ మళ్ళీ మనం ఏమైనా పునరుద్ధరణ చేయగలుగుతామా లేదా అనేది కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోలీసు వాళ్ళతో భారీ బందోబస్తు పెట్టి ఈ రోజు వరకు కూడా అక్కడ మీడియా వాళ్ళకి కానీ పొలిటికల్ వాళ్ళకి కానీ స్వయంగా రాహుల్ గాంధీ కూడా పర్యటనకు అక్కడికి వస్తే కూడా అనుమతించకుండా నిరోధించగలిగారు. కొంత మేరకే పంపించి మామా అనిపించి పంపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మేము మేడిగడ్డ బ్యారేజీని మళ్ళీ ఏ విధమైన లోపాలు జరిగినాయో, నష్ట నివారణ, ప్రజలకు ఎంత నష్టం జరిగిందో తప్పకుండా తెలియపరుస్తామని ఆ రోజు విజిట్ చేసినటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు, ఇదే ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రకటన చేయడం జరిగింది. ఆ మేడిగడ్డ సందర్శనకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం ఫస్ట్ దీనిపైనే చర్యలకు తీసుకొని దీని పునరుద్ధరణ ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద ఈ రోజు ప్రత్యేక బృందాలతో చేస్తున్నారు. అది ఏ విధంగా మళ్ళీ మనం దాన్ని నష్టం పూడ్చాలి, ఏ విధంగా చేస్తామనేది కూడా నిపుణుల ద్వారా ఈ రోజు తేటతెల్లం చేయనున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ రవీందర్.